గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ నెల గోచారం గనక చూసుకున్నట్లయితే సూర్య భగవానుడు, బుధుడు మీ రాశి నుండి 3వ ఇంట్లో సంచరించటం వల్ల కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి నైపుణ్యాలు మెరుగుపడతాయండి. ముఖ్యంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అలాగే రాహువు కూడా 11వ ఇంట్లో ఈ నెలలో మీకు అనుకూలిస్తున్నాడు కావున ఆదాయం అనేది పెరుగుతుంది. అయితే శని 12వ ఇంట్లో ఉండటం ఏలినాటి శనిని సూచిస్తుందండి. కావున ఆర్థిక విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఖర్చుల విషయంలో. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే అంటే మేషరాశిలో జన్మించిన వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నాడండి. కాబట్టి మీ సహ ఉద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడటం కానీ లేకపోతే మీ పై అధికారులు మీ పనులను ప్రశంసించటం కానీ జరుగుతుంది. వృత్తిపరంగా అయితే అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మాత్రం జూన్ మాసంలో మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ గతంలో మీ సహ ఉద్యోగులకి మీకు మధ్య ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉన్నా అవి ఈ మాసంలో సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట అయితే మంచి సానుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుందండి. బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరితో మాట్లాడినా మేషరాశి వారు చాలా తెలివిగా మాట్లాడగలుగుతారు. తొందర పడకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. కాబట్టి మేషరాశి వారికి కనుక ఈ మాసంలో ఇంటర్వ్యూలు కనుక ఉన్నట్లయితే మీరు భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మీరు అనుకున్న ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ తెలివితేటలతోనే మీ వైపుకు తిప్పుకోగలుగుతారు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు అనుకూలిస్తున్నాడు, సూర్య భగవానుడు కూడా అనుకూలిస్తున్నాడు కాబట్టి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. అలాగే ఈ నెలలోని చివరి 2 వారాలలో ఉద్యోగపరంగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వారు ఆఫీసులకు వెళ్ళవలసి రావటం కానీ లేదా ఇంటర్వ్యూల కోసం కానీ ఇతర అవసరాల కోసం కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీకు సూర్యుడు అనుకూలిస్తున్నాడు, బుధుడు అనుకూలిస్తున్నాడు, రాహు అనుకూలిస్తున్నాడు, కుజుడు కూడా అనుకూలిస్తున్నాడండి. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించటం వల్ల మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మెరుగుపడతాయి. ముఖ్యంగా ఎవరైతే మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్నారో అంటే మీ ఆఫీసుల్లో అథారిటీ పొజిషన్స్లో ఉన్నారు, లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నారు వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా శని 12వ స్థానంలో ఉండటం వల్ల ఖర్చుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే శుక్రుడు ఈ మాసంలో మీకు అనుకూలిస్తున్నాడండి. 2వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు ఆదాయాన్ని పెంచుతాడు. ఒకవేళ మేషరాశి వారు డబ్బు ఎవరి దగ్గరైనా ఉండి వారు తిరిగి ఇవ్వకపోతే ఈ నెలలో ప్రయత్నించి చూడండి. ఆదాయం మెరుగుపడుతుంది. శని వల్ల అధిక ఖర్చులు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంటుందండి. అయితే రుణాలు ఇచ్చే విషయంలో కానీ రుణాలు తీసుకునే విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే తీసుకునే ముందు ఇది నాకు నిజంగా అవసరమా కాదా అని ఆలోచన చేయండి. ఇచ్చేటప్పుడు కూడా వారు తిరిగి ఇస్తారా ఇవ్వరా అని ఆలోచన చేయండి. ఆదాయపరంగా అయితే ఇబ్బంది ఉండదండి, కానీ ఖర్చులను మాత్రం నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయమైనటువంటి ఆరోగ్య విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల మొదటి వారంలో కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. కాబట్టి చర్మానికి సంబంధించి కానీ లేదా రక్తానికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే
గతం నుండి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్తో కానీ, లేదా రక్త సంబంధిత సమస్యలతో కానీ, రక్తహీనతతో కానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్తో కానీ ఇలా ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ మాసంలో ఏదైనా పదునైన వస్తువులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ రక్త సంబంధిత సమస్యలు తప్ప మిగిలిన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయండి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, ఏలినాటి శని ఉంది కాబట్టి వ్యాయామం చేయటం, బద్ధకాన్ని తగ్గించుకోవటం, శారీరకంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయటం మంచిది. వీలైనట్లయితే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిదండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కూడా ఈ నెల చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని దాటవేయగలుగుతారు. కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా అపార్థాలు కనుక ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. రాహు 11వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కుటుంబంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ నెలలోని చివరి 2 వారాలలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలకు హాజరవటం కానీ, బంధువుల యొక్క శుభ కార్యక్రమాలకు హాజరవటం కానీ, కుటుంబంలో కొంతమంది నుండి శుభవార్తలను వినటం కానీ, లేదా మీ కుటుంబంలో బిడ్డ పుట్టడం, వివాహం జరగటం ఇలాంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. శుక్రుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి సోదరులతో, సోదరీమణులతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. కాబట్టి కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకి కూడా ఈ నెల అనుకూలమైనటువంటి కాలంగానే కనిపిస్తుందండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సూర్యుడు 3వ ఇంట్లోకి రావటం వల్ల విద్యార్థులలో కావచ్చు, పెద్దవారిలో కావచ్చు, వారిలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. అంటే ధైర్యంగా ఉండగలుగుతారండి. ఎలాంటి సమస్య వచ్చినా, ఏ సందర్భం ఎదురైనా సరే. అలాగే నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. గురువు 3వ ఇంట్లో ఉండటం వల్ల కూడా విద్యా సంబంధిత ప్రయాణాలు కానీ, విద్యా సంబంధిత కోర్సులు కానీ లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయాన్ని సాధించే అవకాశాలు ఈ జూన్ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వదేశంలో కానీ లేదా విదేశాలలో కానీ ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ప్రయత్నాలు చేస్తున్న మేషరాశి విద్యార్థులకి కూడా జూన్ మాసంలో మీరు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు రాహు అనుకూలిస్తున్నాడు. దానివల్ల రహస్య శత్రువులు కనుమరుగు లేకుండా పోతారు. ఒకవేళ వ్యాపారాన్ని విస్తరిద్దాము అనుకుంటున్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెడదాము అనుకుంటున్నా ఈ మాసంలో అటువంటి పనులు ప్రారంభించుకోవచ్చండి. శుక్రుడు 3వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల వ్యాపారానికి సంబంధించి ఏమైనా అగ్రిమెంట్లు చేసుకోవాల్సి ఉన్నా, వ్యాపారానికి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ చేసుకోవాలి అన్నా, చర్చలు చేసుకోవాలి అన్నా వారికి జూన్ మాసం అనేది అనుకూలంగానే ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే మేషరాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా మిగిలిన కొన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు. అయితే ఖర్చుల విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు మేనేజర్లో ఉన్న మీ డబ్బుకి సంబంధించి బయటి వారు చూసుకునే విషయంలో మాత్రం ఒక కన్ను వేసి ఉంచటం మంచిది. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి జాతకులు శని ప్రభావాన్ని తగ్గించుకోవటానికి వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం కానీ, లేదా నువ్వుల నూనెను ఎవరికైనా దానంగా ఇవ్వటం, నల్లటి గొడుగుని కానీ, చెప్పులను కానీ, నల్లటి వస్త్రాలను కానీ, నువ్వులను కానీ, లేదా నీలం రంగు వస్త్రాలను కానీ, ఇనుముతో చేసిన వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే శని ప్రభావం నుండి కాస్త విముక్తి అనేది లభిస్తుంది. అలాగే మేషరాశి వారు ఏలినాటి శని జరుగుతున్న సమయంలోనైనా సూర్యోదయం ముందే నిద్ర లేవటం మంచిదండి. అలాగే శారీరక వ్యాయామం చేయటం మంచిది. ముఖ్యంగా ఎవరికైతే గతం నుండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారు ఖచ్చితంగా బద్ధకం లేకుండా ఎక్సర్సైజ్ చేయటం, ముందే లెగిసే ప్రయత్నాలు చేయటం మంచిది.